హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. చూస్తున్నారు కదా ఎన్ని రకాల డిఫరెంట్ యూస్ఫుల్ కిచెన్ రిలేటెడ్ అయితే కనుక ఐటమ్స్ అనేది మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. అన్నీ కూడా అఫోర్డబుల్ ప్రైజెస్లో మనకి రెగ్యులర్ యూజ్లో అయితే కనుక చాలా చక్కగా ఇవన్నీ హెల్ప్ అవుతాయి. మెయిన్గా కిచెన్లో స్టోరేజ్ రిలేటెడ్ ఫ్రిడ్జ్లోకి అన్ని ఓవరాల్గా అయితే కనుక అవే ఉన్నాయండి. 10 డిఫరెంట్ కలెక్షన్ అయితే కనుక ఉన్నాయన్నమాట. వన్ బై వన్గా ఇప్పుడు మనం వీటిని చూసేద్దాం. ఇదైతే మాత్రం అన్బిలీవబుల్ ప్రైస్లో సూపర్ సాలిడ్ ఎవడన్నా కొడితే మాత్రం పగిలిపోద్దండి ఒక్క దెబ్బకి నెత్తి అయితే కనుక. అంత ఉంది, కాలు మీద పడితే కూడా సత్యమే అట్లా ఉందన్నమాట. చాలా మంచి క్వాలిటీలో 200 రూపీస్ రేంజ్లో అయితే కనుక వస్తుందండి. మొన్న మీకు తెలిసే ఉంటుంది, జనరల్గా రోడ్డు సైడ్గా కూడా మనకి ఇలాంటివి పెట్టి అమ్ముతూ ఉంటారు కదా. ఫిష్ ఫ్రై కోసం అని చెప్పేసి ఇట్లాంటిది ఒకటి నేను ఆపి అడిగాను అనమాట, వెళ్ళేదాన్ని కూడా ఆగి. అసలు ఎంత ఇదిగో ఇంత ఇంత ఉన్నాయి కూడా 300 బేరం అడగమంటున్నారండి. తీరా అడిగిన తర్వాత అయితే కనుక అసలు ఓ అమ్మ అసలు తగ్గని కూడా తగ్గట్లేదు అనమాట. నాకు చాలా చిరాకు అనిపించింది. 2 ప్రైజ్లు అడిగాను, అస్సలు తగ్గలేదు. బట్ ఇలాంటిదే వాళ్ళు చెప్పడం 300 నుంచి చెప్తున్నారు. ఇది మనకి ఫ్లిప్కార్ట్లో అయితే కనుక అసలు చాలా తక్కువ రేంజ్లోనే మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇవి రెండు కూడా ఐరన్ వే 200 రేంజ్ రూపీస్లో మనకి ఇంత పెద్దదే వస్తుంది. అది కూడా సూపర్ సాలిడ్ అండ్ ప్రీమియం క్వాలిటీ. మళ్ళీ బ్యాక్ సైడ్లో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఏదో కాలుస్తున్నారు, ఆ పొగంతా వీటికి పట్టేసి ఇట్లా ఇట్లా నల్లగా వస్తుందన్నమాట. ఇవైతే అసలు అట్లా లేవండి, మీరు చూడండి. నాకు చాలా అంటే చాలా బెటర్ అనిపించింది. ఇవి ఒకసారి కొంచెం వాష్ చేసుకుంటే కనుక అయిపోతుంది. జస్ట్ ర్యాండమ్ డస్ట్ ఉంది అంతే వీటిపైన. ఇంకా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆ పొగ అంతా పోయేదాకా మీరు తోముకోవాలి, వేడి నీళ్ళు పెట్టి పొయ్యి మీద మరగేయాలి, ఇలా చెప్పారనమాట. నాకు అస్సలు నచ్చలేదు. సో అందుకోసం నేను ఆ రోజు వదిలిపెట్టేసి వచ్చి నేను ఫస్ట్ ఫ్లిప్కార్ట్లో వెతుక్కున్నాను. సో నాకైతే మాత్రం ఇది చాలా బాగా నచ్చాయండి. యాక్చువల్గా నేను వేరే ఇంకొక ఇట్లాంటిది అయితే కనుక పెట్టేసుకున్నాను ఫ్లిప్కార్ట్లోదే. అది ఫిష్ ఇట్లా వెడల్పు వస్తుంది అనమాట. ఇది ఎందుకు తీసుకున్నానంటే ఇప్పుడు ఒడియాలు ఎన్ని పట్టుకుంటున్నాం కదా అండి, చిన్న చిన్న వాటిలో ఏంటంటే ఇలాంటివి ఏమో ఆయిల్ అనేది బాగానే ఉంటాయి, కానీ అప్పడం అలా వేపేసరికి ఏంటంటే నేను ముక్కలు ముక్కలు చేసి వేస్తుంటే ఇంట్లో వాళ్ళకి నచ్చట్లా, అప్పడంగానే కావాలి అని. నావన్నీ స్టీల్ బాండీలు కూడా స్టీలే. అవి ఎక్కువసేపు ఇదవుతున్నప్పుడు ఏమవుతుందంటే చుట్టూతో ఒకలాంటి ఆయిల్ మరిగితే మనకు వస్తుంది కదా, అలా వస్తుందన్నమాట. సో అందుకోసం అయితే నాకు ఇట్లాంటి బెటర్లే, పైగా ఐరన్ కూడా మంచిదే కదా ఇట్లాంటివి ఉండాలనేసి ఇది ఓన్లీ అప్పడాలు వడియాలు. ఇదేంటంటే దీని స్పెషల్ చెప్తానండి, ఎందుకో చెప్తా. ఇది గుంటలాగా ఉంది, ఇంత ఆయిల్ వేసినా కానీ ఈ గుంటలోనే కూర్చుంటుంది ఇది వెళ్ళి. సో కొంచెం ఆయిల్ ఉన్నా కానీ ఇట్లా మనకి ఆ వడియం అనేది మునుగుతుంది అనమాట. సో నాకైతే నిజంగా ఇది దానికోసం బాగా అనిపించింది. ఏంటి వడియాలకి అప్పడాలకు కూడా సపరేట్గా ఒకటి కావాలా అని మీకు అనిపించవచ్చు, కానీ దీంట్లో చిన్న సైజ్ క్వాంటిటీ పల్లీలు, నువ్వులు, ఏదైనా ఏపాల్సిన ఐటమ్స్ ఉంటే కనుక అలా చేసేసుకోవచ్చు. నెంబర్ 2, ఒక్కటే ఆలు, ఎప్పుడైనా కొంచెమే కర్రీ సరిపోతుందండి. ఆలు అంటే లైక్ కోడిగుడ్డు పొరుటు అలాంటివి ఉంటాయి కదా, ఫాస్ట్గా అయిపోతాయి, నెక్స్ట్ సింపుల్గా అయిపోతాయి. అట్లాంటి వాటికి కూడా ఇది యూజ్ఫుల్ అండి. ఇదైతే కనుక పోపుది. ఈ రెండు ఇక్కడే చూపించేసా మీకు. ఇదైతే కనుక వేలాడేసుకోవడానికి ఏదో రింగ్ లాంటిది కూడా ఇచ్చారు, ఒకవేళ మీరు ఎక్కడైనా స్టాండ్స్ లాంటివి ఉంటే కనుక పెట్టేసుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ తాలింపు అనమాట. ఇదైతే కనుక కొంచెం కర్రీ ఇలాంటివన్నిటికీ కూడా మీకు హెల్ప్ అవుతుంది. ఈ 2 లింక్స్ డిస్క్రిప్షన్లోనే చెక్అవుట్ చేయండి. నాకైతే వర్త్ అనిపించింది. నేను తీసుకున్న రీజన్స్ కూడా చెప్పాను, అండ్ ప్రైజెస్ కూడా మీకు నేను టాలీ చేశాను అనమాట. సో మీరు చూడొచ్చు. నెక్స్ట్ అయితే ఇది కాస్త వెయిటే ఉంది. ఇది కూడా ఒక 1 kg పైనే ఉంటుందండి యాక్చువల్గా. ఇదేంటంటే మనకి ఇత్తడి ఇదనమాట. సో ఇది నేను వద్దనుకుంటున్నాను. ఎందుకంటే కనుక ఒకవేళ నేను ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం తీసుకోండి, ఇంకెలాగో వచ్చింది కదా. మెయిన్గా నేను దీన్ని మెయింటైన్ చేయలేనండి అస్సలకే. సో చూస్తే మళ్ళీ భయం వేస్తుంది. పీతాంబరి పెట్టి తోమాలి, చింతపండు పెట్టి తోమాలి. నాకు చాలా క్యూట్గా ముద్దుగా అనిపించింది. యాక్చువల్గా నేను ఇంకొంచెం పెద్ద సైజ్ ఎక్స్పెక్ట్ చేశాను వాస్తవానికి, ప్రామిస్గా. బట్ ఇది ఎందుకో చాలా చిన్నగా అనిపించింది నాకు. దీంట్లో ఏది కాదు. ఒకవేళ అప్పడాలకు అలా ఇలా వేసి వేపుకోవడానికి సరే బాగుందని అట్టు పెట్టుకున్నా కానీ, బట్ రఫ్ అండ్ టఫ్గా తోమడానికంటే ఇదే బాగుంటుందేమో అనిపించిందండి. ఇదంటే కొంచెం ధ్యానంగా శ్రద్ధగా తోమకపోతే మళ్ళీ మరకలు పడిపోతాయి వాటర్ అది పడిన తర్వాత. ఇది నేను నిజాయితీగా చెప్తున్నానండి. ఇది ఎవరైనా తీసుకోవాలనుకుంటే మీరు తీసుకోండి. క్వాలిటీ పరంగా టూ గుడ్, గిఫ్టింగ్ కూడా బాగానే ఉంటుంది. చిన్నపాటి చేసుకోవచ్చు, కానీ నేనైతే బ్యాక్ ఇస్తున్నా, నేను మెయింటైన్ చేయలేక మాత్రమే. చచ్చే వెయిట్ ఉంది. ఇది కూడా క్లారిటీ ఇచ్చేసా. అది కూడా రిటర్న్ పెట్టేస్తానని కూడా జెన్యూన్గా చెప్పేసా. ఇప్పుడైతే కనుక ఫ్రిడ్జ్ కంటైనర్ బాక్సెస్ అయితే కనుక చూపిస్తానండి. కొన్నిగానే పెట్టుకునే దానికైతే మాత్రం మీకు ఇలా 2 కూడా దొరుకుతున్నాయి. దీనిలో కూడా సైజెస్ అవైలబుల్గా ఉన్నాయి. ప్యాక్ ఆఫ్ 4 ఒకటిగా తీసుకున్నాను, ప్యాక్ ఆఫ్ 2 ఒకటిగా తీసుకున్నాను. ఇవి 2 కూడా విడివిడిగా తీసుకున్నాను అనమాట. సో మీకైతే కనుక ఏదైనా పెట్టుకోవడానికి ఎనీ ఫుడ్ రిలేటెడ్ అండి, మనం ఫ్రిడ్జ్లో జనరల్గా ఏది మిగిలిన కానీ స్టోర్ చేసుకుంటూ ఉంటాం కదా, అన్నిటికీ కూడా కనపడతాయి. మెయిన్గా ఏంటంటే ఇవి ట్రాన్స్పరెంట్ లిడ్స్తో వచ్చాయి కాబట్టి మనకి లోపల ప్రోడక్ట్ ఏముందనేది కూడా క్లియర్గా కనపడుతుంది.
ఇవైతే కనుక హై క్వాలిటీ ఎక్స్పెక్ట్ చేయొద్దండి ప్లీజ్. ఇవైతే కొంచెం అల్కగానే ఉన్నాయి మూతలు, కానీ పడుతున్నాయి బాగానే, కాకపోతే కొంచెం అల్కా ఉన్నాయి. అయితే పైది వచ్చేసి మనకి డిష్ వాషర్ సేఫ్ కాదు, కింద అయితే కనుక డిష్ వాషర్ సేఫ్. ఇది ప్యాక్ ఆఫ్ 2 చిన్న సైజులో. నెక్స్ట్ అయితే కనుక పెద్ద సైజులో చూసుకున్నట్లయితే కనుక ఇవి ప్యాక్ ఆఫ్ 4 అండి, నీట్ ప్యాకింగ్లో వచ్చాయి. ఇది కూడా అంతే, పట్టడానికి అన్నీ కరెక్ట్గా చక్కగానే పట్టేస్తాయి, కానీ అంటే అల్కా ఉన్నాయి కొద్దిగా, పేపర్ ప్లేట్స్ లాగా ఇట్లా మనకు అనిపిస్తాయండి. ఇవి ప్లాస్టిక్ అనమాట పైన వచ్చేసి. ఇవి వాటర్ డిష్ వాషర్ సేఫ్ కావు, మనమైతే కనుక ఇవి తోముకోవాల్సిందే. ఇవైతే కనుక డిష్ వాషర్ సేఫ్. చికెన్ లాంటివి కలుపుకోవాలన్నా, మటన్ లాంటివన్నా, బిర్యానీ లాగా ఏదైనా మిగిలిన స్టోర్ చేసుకోవాలన్నా, ఫుడ్స్ కానీ ఏదైనా అట్లా కూడా మీరు అయితే కనుక పెట్టేసేసుకోవచ్చు. పిక్నిక్కి అట్లా వెళ్తున్నా కానీ ఏదైనా ఎక్కువ క్వాంటిటీలో కర్రీస్ లాగా తీసుకెళ్ళాలనుకున్నా కానీ ఇలాంటివి బాగానే ఉంటాయి. ఇదైతే కనుక ప్యాక్ ఆఫ్ 4లో ట్రాన్స్పరెంట్గా స్టోరేజ్ కంటైనర్, స్టోరేజ్ బాక్సెస్ ఇలా వచ్చాయండి. లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చెక్అవుట్ చేయండి. ఫస్ట్ టైం మన పేజ్ చూస్తే తప్పకుండా పేజ్ ఫాలో అయిపోతే ఇలాంటి మంచి కలెక్షన్స్ ఎప్పటికప్పుడు మీకు అందిస్తూనే ఉంటాను. గౌన్స్ వీడియో మార్నింగ్ అప్లోడ్ అయిందండి, ఎంత చక్కగా ఉందో మీరు చూస్తున్నారు కదా. దీనికి ఫిట్టింగ్ రిలేటెడ్గా కూడా వచ్చి నాకు పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను పెద్ద టైట్ వేసుకోనండి, నాకు లూజ్గా ఉంటేనే గాలాడుతుంది. మళ్ళీ సమ్మర్ పాకెట్ చూసారా ఎంత వెళ్ళిందో, ఇంతవరకు డీప్ పాకెట్ విత్ లైనింగ్ కూడా ఉంది కాబట్టి మనం అంటే దీనికి ఉంది పాకెట్కి, దీనికి లేదు. ఇంతవరకు అయితే వెళ్ళిందండి, మంచి డీప్ పాకెట్. రెగ్యులర్ ఇంట్లో ఉన్నప్పుడు ప్రాణానికి హాయిగా వేసుకోవచ్చు. నెక్ కూడా ఏం డీప్ లేదు, పర్ఫెక్ట్గా సరిపోయింది. నేను ఎల్ సైజ్ వేసుకున్నాను, హ్యాండ్స్ కూడా ఎంత హాయిగా ఉన్నాయో, మంచిగా ఉందండి, హ్యాపీగా తీసుకోవచ్చు. నేను వేసుకుని నేను ఫీలే మీకు రికమెండ్ చేస్తున్నాను. బడ్జెట్ రేంజ్లోనే ఉంది. మీకు అలాంటి కలెక్షన్ ఇంకా మార్నింగ్ వీడియోలో కూడా చాలా ఇచ్చాను, ఒకసారి చూడకపోతే చెక్అవుట్ చేయండి. అయినా ఈ 10 ప్రోడక్ట్స్తో పాటుగా ఇది కూడా పెడతాను, మీరు దీని లింక్ కూడా చూడండి. సైజెస్లో కూడా అవైలబుల్గా ఉన్నాయి కాబట్టి ఒకవేళ గౌన్ నచ్చితే కూడా గౌన్ తీసేసుకోవచ్చు. నెక్స్ట్ ఏది చూద్దామంటే కనుక గిన్నెలు చూద్దామండి. సూపర్ సాలిడ్ ఉన్నాయి ఇవి కూడా. పాలు, పెరుగు, డైనింగ్ టేబుల్ మీద ఏదైనా ఫుడ్ పెట్టుకోవాలనుకున్నా, అన్నం కానీ ఏమైనా మిగిలినప్పుడు కానీ, సో ఏదైనా కానీ కర్రీ, ఎగ్జాంపుల్ చెప్తున్నాను అంతే. బట్ టైట్ ఉన్నాయి కంటైనర్స్ అయితే మాత్రం. చక్కగా మీరు ఏదైనా క్రిస్పీ వేసుకున్నా కానీ మీకు కరెక్ట్గా కూర్చుంటుందండి, అస్సలు పడట్లేదు. వెరీ టైట్ లిడ్స్. మన డబ్బా మీద మూత పెడితే ఎంత పర్ఫెక్ట్గా ఉంటుందండి, బలం పెట్టి లాగాల్సిందే లేకపోతే రావు. అలా నేను ఇంకా లాగుతున్నాను, అర్థమవుతుందా ఇలా. సో మీకు ఒకవేళ ఇలా కావాలి అంటే చూడండి. ఇదైతే కనుక క్వాలిటీ కూడా సూపర్ సాలిడ్గా వచ్చింది, మంచి లైఫ్ ఉంటుంది, డిష్ వాషర్ సేఫ్ అండ్ ప్యాక్ ఆఫ్ 2లో అయితే కనుక మనకి వచ్చేసాయి. నాకైతే చాలా బాగా నచ్చింది దీని క్వాలిటీ. నేను క్వాలిటీ లేకపోతే అసలు స్టీల్ ఐటమ్ ముట్టుకోనండి, నాకు క్వాలిటీ కావాల్సిందే ఖచ్చితంగా. నాకు అదొక పిచ్చి అంతే, ఒక్కొక్కరికి ఒక్కొక్క పిచ్చి ఉంటుంది కదా, అలా అనమాట. సో ప్యాక్ ఆఫ్ 2లో ఇవి తీసుకున్నాను, వర్త్ ఇట్. అండ్ నెక్స్ట్ అయితే కనుక ఏ చూద్దామంటే గ్లాస్ ఐటమ్స్ చూద్దామండి. ఇది క్రిస్టల్ టైప్ ఆఫ్ గ్లాస్ లాగా వస్తుంది అనమాట. ఇదేంటంటే కింది సైడ్ మనకి ఇలా ఉంటాయి, ఇటు సైడ్లో. సో మీకు జ్యూస్ ఆర్ వాటర్ ఎవరైనా వచ్చినప్పుడు ఇవ్వడానికి అన్నిటికీ కూడా మల్టీ యూజ్ అవుతుంది. ప్యాక్ ఆఫ్ 6లో అయితే కనుక మనకి వచ్చాయండి, నీట్ ప్యాకేజింగ్లో వచ్చాయి అన్నీ కూడా మనకి. సో ఇది క్రిస్టల్ గ్లాస్ అనమాట. సో బాగా అనిపించింది నాకు ఇది కూడా ఐ థింక్ 300 to 400 రేంజ్లోనే తీసుకున్నట్టుగా గుర్తండి. ఇది యాక్చువల్గా నాకు వచ్చి 10 days పైన అయిపోయింది, నేనే రివ్యూ లేట్గా ఇస్తున్నాను. సో ఇవన్నీ నాకు రావడానికి ఒక్కొక్కటిగా కొద్దిగా టైం పట్టాయి కాబట్టి ఇది ఎప్పుడోనే వచ్చేసిందండి. ఇది ఒకటి తీసుకున్నాను. నెక్స్ట్ అయితే కనుక ఇది ఆల్రెడీ మన ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్స్కి అయితే కనుక షార్ట్ వీడియో కూడా ఇచ్చేసాను, కలర్ బాగుండింది. ఇవి చూడటానికి జాలీ బుట్టల్లా ఉన్నాయండి అసలు, కానీ స్టోరేజ్ కంటైనర్స్ లాగా మీరు వాడుకోవచ్చు. ఇదైతే కనుక మనకి పెద్దదనమాట. ఇది ఎంతెంత ఎంఎల్ అనేది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఉందండి, మీరు చూడండి. అన్నిటికన్నా చిన్న బాక్స్ అయితే కనుక ఇది. అండ్ ఇది కూడా మీకు మైక్రో ఓవెన్ సేఫ్లో ఉన్నాయి. సో అంటే ఏంటి, హీట్ని మనం కొద్దిగా ఆపుతుంది, అంటే మంచి క్వాలిటీ అయితేనే. మామూలు చీప్ది అయితే కదా ఖచ్చితంగా మెల్ట్ అయిపోతాయి కదా, ఇలాంటివి మీరు తీసుకోవచ్చు. అండ్ మైక్రో ఓవెన్లో కూడా పెట్టవచ్చు. రిఫ్రిజిరేటర్ సేఫ్, ఫుడ్ ఏదైనా పెట్టుకుని డైరెక్ట్గా మీరు ఓవెన్లో పెట్టేసుకోవచ్చు ఇది. సో అట్లా కూడా ఉంది కాబట్టి నేనైతే కనుక వీటిని మీకు పర్సనల్గా కూడా రిఫర్ చేయగలను, నేను నమ్ముతాను కాబట్టి. సో మీరు తీసుకున్నా కానీ సేఫ్ సైడ్ ఉంటాయి, పెద్దగానే ఉందండి హ్యాపీగా. కాబట్టి ప్యాక్ ఆఫ్ 3లో ఒకవేళ మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఇలా కూడా తీసేసుకోండి, బాగానే ఉందండి. క్వాలిటీ కూడా కొత్తగా వచ్చింది మనకి, స్టోరేజ్ బాక్స్ వచ్చేసి ప్యాక్ ఆఫ్ 3లో అయితే కనుక ఇది వచ్చింది. కలర్ కూడా బాగుంది, క్యూట్గా. అండ్ నెక్స్ట్ అయితే కనుక ప్యాక్ ఆఫ్ 3లోనే మనకైతే కనుక ఇలా బాక్స్ వచ్చిందండి. నేను మన వీడియో కోసం అన్నీ కూడా కవర్లన్నీ ఓపెన్ చేసి ఇలా 1 by 1గా అయితే కనుక పెట్టాను. సో ఇది కూడా స్టీల్ బాక్సెస్ లాగా ఎంత ట్రాన్స్పరెంట్ చక్కగా కనబడుతుంది నా ముఖం, నాకు గ్లాస్ అద్దాల్లాగా 2 సైడ్ కొత్తవి కదా అండి. ఇదైతే కనుక మనకి ఇలా వచ్చిందండి. ఇది ఫస్ట్
దానిలో బట్టే బాక్స్ ఇది చిన్నది గిఫ్టింగ్ అనైనా ఒకవేళ మన ఇంట్లోకైనా తీసుకోవాలని అనుకున్నా కానీ మీరు చూడొచ్చు. మీరు ఇది కూడా ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవచ్చు మామూలుగా. నేను స్టీల్ ఐటమ్ని కూడా ఫ్రిడ్జ్లో వాడతానండి మామూలుగా కూడా. పాల గిన్నెలు అవన్నీ నా ఈ స్టీలే ఉంటాయి, పెట్టేసుకుంటా నేను. ఎక్కువ క్వాంటిటీ అంటే కనుక ఇలా కూడా పెట్టుకోవచ్చు. కొద్దిగా హల్కానే ఉన్నాయి, సాలిడ్గా అంటే అంటే కొంచెం బరువు ఎక్కువ అనుకోండి. ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే అదంతా కూడా చల్లబరచడానికి కూడా కరెంట్ తీసుకుంటుంది కదా, కొంచెం మరీ లైట్ వెయిట్ కాదు, మరీ వెయిట్ కూడా కాదు. కాబట్టి ఇలాంటివి ఏంటంటే కొంచెం కరెంట్ తక్కువ అవుతాయి. కొంచెం మనకైతే కనుక స్టీల్ ఐటమ్ ఎక్కువ మనం ప్లాస్టిక్ను అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి అలాంటప్పుడు ఇలాంటివి ఏదైనా ఫుడ్ పెట్టుకోవాలన్నా, పప్పు, ఇడ్లీ పప్పు, దోశ పప్పు లాంటివి పెట్టుకోవాలనుకున్నా కానీ ఇవి బాగానే ఉంటాయి. సో అలా స్టోరేజ్ పర్పస్ కోసం తీసుకున్నాను. అందుకోసం అయితే కనుక మీకు నేను షేర్ చేస్తున్నాను. సో మీకు కనుక నచ్చింది అనుకుంటే హ్యాపీగా తీసుకోవచ్చు అండి. మంచి క్వాలిటీ ఉంది ఇది కూడా. ఇలా అయితే కనుక ప్యాక్ ఆఫ్ 3లో ఈ విధంగా వచ్చింది. సో కావాలనుకునేవారు చూడండి, నచ్చింది అనుకుంటే కనుక ఇది ఒక యూజ్ఫుల్ ప్రోడక్ట్. 9th ప్రోడక్ట్. నెక్స్ట్ అయితే కనుక 10th ప్రోడక్ట్ రివ్యూ అండి. ఇదైతే కనుక ఇదేంటంటే మనకి అంటే ఎట్లా చెప్పొచ్చు, పెసరపప్పు, మినపప్పు, తర్వాత కందిపప్పు, ఇలా ఇవన్నీ వేసి నేను ఆల్రెడీ ఒక రివ్యూ కూడా ఇచ్చాను, మన ఇన్స్టాగ్రామ్లో అప్లోడ్ అయిందండి. ఇది ఇలా టర్న్ అవుతుంది. నెక్స్ట్ అయితే కనుక మీకు ఇక్కడైతే కనుక ఒకటి వచ్చిందండి, ఇలా మనం పప్పులు అవన్నీ తీసుకోవడానికి అయితే కనుక ఒక ఇది ఇచ్చారు, గిన్నెలాగా ప్లాస్టిక్ది. ఎక్కడికక్కడ పాయింట్స్ ఉన్నాయి. మీరు ఏ పాయింట్కి ఆ పాయింట్ దగ్గర అయితే కనుక జస్ట్ ఇట్లా ప్రెస్ చేసేసారంటే కనుక ఇక్కడ నుంచి ఇక్కడ కనపడుతుందండి మీకు, కొత్తది కదా చూపిస్తాను. ఇది చూడండి, ఫ్రీగా కనపడుతుందని అనుకుంటున్నాను. సో ఇట్లా అనగానే మనకేంటంటే ఆ స్ప్రింగ్ అట్లా పుష్ బ్యాక్ అట్లా లోపలికి వెళ్ళి ఇది ఒక లోపల అయితే ఒక సిస్టమ్ లాంటి దాని మీదనే నడుస్తుంది. రౌండ్ మీద మనకి ఏంటంటే అది తిరుగుతుంది. సో మనకి ఏదైతే కావాలనుకుంటామో మనం ఫిల్ చేసుకున్న దాన్ని బట్టి ఇక్కడ నుంచి అయితే కనుక తీసుకుని వాడుకోవటమే. ఇది తుడిచేసుకోవడమే అనమాట నార్మల్గా. సో ఒక్కటే ప్లేస్లో అన్ని దగ్గర ఉండాలి, ట్రాన్స్పరెంట్గా అన్నీ కనిపించాలి అనుకున్నప్పుడు ఇవి బాగుంటాయి. గిఫ్టింగ్గా కూడా బాగానే ఉంటాయండి. అండ్ బ్యాక్ సైడ్ కూడా మంచిగా కదలకుండా ఒక దగ్గర స్టిక్ చేసుకోవడానికి కూడా మనకి ఇలా అయితే కనుక ఇచ్చారు. సో కూర్చుంటుంది మంచిగానే. ఇది ఒకటి తీసుకున్నాను అనమాట, స్టోరేజ్ కంటైనర్ లాగానే. ఇదండి మన కంప్లీట్గా టోటల్ 10 డిఫరెంట్ ప్రోడక్ట్స్ రివ్యూ. లింక్స్ అన్నీ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే తప్పకుండా మన పేజ్ని ఫాలో చేయండి. మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బై బాయ్.